బ్రేకింగ్ న్యూస్ జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న జైవీర్ రెడ్డి కాన్వేలోని ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆ కారులో జైవీర్ రెడ్డి లేకపోవడంతో అదృష్టవశాత్తు ఆయనకేం కాకపోగా ప్రమాదం తప్పడంతో కార్యకర్తలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రమాద సమయంలో వేరే కారులో ఉన్నారు జైవీర్ రెడ్డి. నల్గొండ జిల్లా చేపూరు ఎక్స్ రోడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా పోలీసులు సమాచారం చెప్తున్నారు. ఇక గుర్రంపోడులో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్లి తిరిగి హలియాకు వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక జైవీర్ రెడ్డి కాన్వేలో ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం బిగ్ టీవీ లైవ్ లో. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అయితే అసలు దీనికి ప్రధాన కారణాలు పోలీసులు ఏమైనా గుర్తించారా? ప్రజెంట్ జైవీర్ రెడ్డికి ఎలా ఉంది? పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఇవాళ గురంపూడి మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణానికి హాజరు కావడం జరిగింది. ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కళ్యాణానికి హాజరై తిరిగి హాలియాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి వెళ్తుండగా వద్దిరెడ్డిగూడెం చేపూరు ఎక్స్ రోడ్ వద్ద ముందు వెళ్తున్నటువంటి కాన్వాయ్లోని స్కార్పియో అతివేగంగా వెళ్లి పక్కనే ఉన్నటువంటి ట్రాన్స్ఫారాన్ని ఢీకొట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్ఫారం కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఎమ్మెల్యే వాహనానికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. బ్లాక్ స్కార్పియో వాహనం పూర్తిగా కొల్తా పడినటువంటి విజువల్స్ కూడా చూస్తామని చెప్పవచ్చు. మొత్తం మీద ఉదయమే అక్కడి నుంచి బయలుదేరి నాగార్జున సాగర్ నుంచి బయలుదేరి గురంపూడు రావడం జరిగింది. గురంపూడు కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్య పంపిణీ కార్యక్రమం హాలియాలో కొనసాగుతుంది. సన్నబియ్య పంపిణీ కార్యక్రమానికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుని మొత్తం 4 వాహనాలు కూడా కాన్వాయ్ మార్గాన గురంపూడి నుంచి హాలియాకు బయలుదేరుతుండగా గురంపూడి దాటిన కొద్దిసేపు క్రితమే వద్దిరెడ్డిగూడెం చేపూరు ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. అయితే పోలీసులు కూడా ఈ విషయం పట్ల కూడా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయటికి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఎమ్మెల్యే వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తప్పిన పెను ప్రమాదం అనే చెప్పవచ్చు. ఆ స్కార్పియో వాహనం బ్లాక్ స్కార్పియో వాహనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే రోడ్డు చూసినట్లయితే ఎందుకంటే కాన్వాయ్ లో వాహనం ప్రమాదం జరిగిన దాని పట్ల కూడా ఎందుకంటే రద్దీగా లేనటువంటి సమయం ఉదయం సమయంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం జైవీర్ తిరిగి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కేవలం అతని కాన్వాయ్లోని ముందున్న వాహనానికే ప్రమాదం జరిగింది కానీ జైవీర్ వాహనానికి కానీ జైవీర్ కు ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదని చెప్పొచ్చు. మొత్తం మీద కార్యకర్తలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొదటగా సడన్ గా ఒక్కసారిగా ఎమ్మెల్యే కాన్వాయ్ ప్రమాదం అని చోటు చేసుకోగానే అంతా నాగార్జున సాగర్ అంతా కూడా ఏం జరిగిందో అంతా కూడా పడ్డారు. కానీ తీరా ఎమ్మెల్యే ముందు వాహనమే అదుపు తప్పి కూడా మొత్తం ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ ని పక్కనే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ని ఢీకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా ఇప్పుడు మాత్రం అతను సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి ప్రమాదం అతని వాహనానికి కానీ అతనికి కానీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని చెప్పవచ్చు. రమేష్, మరి బ్లాక్ స్కార్పియోలో కూడా ప్రయాణిస్తున్న వారికి ఏమైనా గాయాలు తగిలాయా? వారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? కాన్వాయ్ లో ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కేవలం వాహనం మాత్రమే డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఆ కాన్వాయ్ లో ఉన్న వారికి కూడా సెక్యూరిటీ కానీ ఎవరికి కూడా ప్రమాదం చోటు చేసుకోలేదు. ట్రాన్స్ఫార్మర్ ఢీకొనతో కూడా మంటలు అయితే చెలరేగాయి. కానీ అదృష్టవశాత్తు కాన్వాయ్ లో మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. ఎవరికి చిన్న చిన్న తేలిక గాయాలు కానీ ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. తప్పిన పెను ప్రమాదమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం సమయంలో రాత్రి సమయంలో కాదు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, నిత్యం మొత్తం డబల్ రోడ్డు ఉన్నటువంటి మల్లెపల్లి రోడ్డు నల్గొండ టు మల్లెపల్లి వెళ్లే రోడ్డు అని చెప్పవచ్చు. గురంపూడిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న ఒక 15 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం ముందు వెళ్తున్నటువంటి వాహనం గమనించకుండా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. అయితే రమేష్, మరి దీనికి సంబంధించి పోలీసులు కానీ ఇటు జైవీర్ అనుచరులు కానీ ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? లేదంటే అదుపు తప్పడం వల్లనే అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్తున్నారా? కేవలం ఈ ప్రమాదానికి ఎలాంటి ఇతర కారణాలు అయితే లేవు. కేవలం అదుపు తప్పి అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కానీ ఎప్పుడు వారు తరచు తిరిగే ఏరియా అని చెప్పవచ్చు. నల్గొండ టు హాలియా అంతా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నుంచి కూడా చాలా సార్లు నల్గొండ వైపు వస్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. కానీ ముందు వాహనం అప్రమత్తత లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో కాదు, కేవలం ఉదయం సమయంలో కూడా ఎలాంటి రద్దీగా లేనటువంటి సమయంలో కేవలం రోడ్డుపై వెళ్తుండగా ఈ విధంగా అదుపు తప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొనడానికి ఆ కారణం ఒక్కసారిగా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ విజువల్స్ కానీ వీడియోస్ కానీ మొత్తం కూడా బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఇలాంటి ప్రమాదం, ఎమ్మెల్యే కాన్వాయ్ లో ఇలాంటి ప్రమాదం
చోటు చేసుకుంది కాబట్టి అంతా కూడా పోలీసులు కూడా అక్కడ మొత్తం ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది. ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యే వాహనానికి కానీ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం కాన్వాయ్ లో ప్రమాదం అయినప్పటికీ కూడా ఇది ఒక్కసారిగా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కాన్వాయ్ లో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకున్న పూర్తిగా వాహనం కూడా డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ తో కూడా చూస్తున్నాం. ఉదయం సమయంలో తిరిగి వెళ్తుండగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందని ఆరా తీస్తున్నారు. కేవలం డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కూడా కొద్దిసేపు క్రితమే ఆ బిట్టీతో కూడా మాట్లాడడం జరిగింది. కేవలం కాన్వాయ్ లో జరిగినటువంటి ప్రమాదం అప్రమత్తత, డ్రైవర్ అప్రమత్త లేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో కొద్దిసేపు క్రితమే పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఎలాంటి ప్రమాదం అయితే తనకు చోటు చేసుకోలేదు, తనకు కానీ తన వాహనానికి చోటు చేసుకోలేదు. కేవలం ముందున్నటువంటి ఆ కాన్వాయ్ వాహనం అదుపు తప్పి ఒక్కసారిగా ఆ రోడ్డు దిగి ఢీక్కున్నటువంటి ఘటన మాత్రం జరిగిందని ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. జైవీర్ రెడ్డి కాన్వేలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వేరే కారులో ఉన్నారు జైవీర్ రెడ్డి. నల్గొండ జిల్లా చేపూరు ఎక్స్ రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్రంపోడులో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్లి తిరిగి హాలియాకు వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి తగ్గ ఎటువంటి అనుమానాలు లేవని, అలానే డ్రైవర్ అప్రమత్తత వలనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా వారంతా కూడా బదులిచ్చారు. ఇక జైవీర్ రెడ్డికి ప్రమాదం తప్పడంతో కార్యకర్తలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రమాదం అనంతరం కూడా ఆయన తర్వాత వెంటనే ఉగాదిని పురస్కరించుకొని సన్నబియ్యం కార్యక్రమాల పంపిణీకి కూడా వచ్చారు. అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి పెను ప్రమాదం అప్రమత్తత లేకపోవడం వలనే జరిగిందంటూ కూడా, డ్రైవర్కి అప్రమత్త వలనే జరిగిందంటూ కూడా ఆయన కూడా స్పందించారు. ఎటువంటి అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేయలేదు.